Hi viewers, welcome to our channel. నేను మీ శ్రావణి. కవిత అరెస్ట్ నిన్న సాయంత్రం నుండి ఎక్కడ చూసినా కవిత పేరే వినిపిస్తుంది. సో కవిత అరెస్ట్ తో తెలంగాణ రాజకీయాలు మొత్తం వేడెక్కాయి. కవిత బెయిల్ మీద బయటకు వస్తారా లేకపోతే అరెస్ట్ తో జైల్లోనే ఉంటారా అనే విషయాలు ఫేమస్ లాయర్ అయిన రచన రెడ్డి గారితో మనం మాట్లాడదాం, అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, ఇప్పుడు కవిత బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అయితే కవితది సర్చ్ అండ్ సీజర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసింది మేడం. అయితే ఢిల్లీ లిక్కర్ కుంభకోణం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ రెండు భాగాలుగా మనం చూడాలి. చాలా మంది ప్రేక్షకులైనా లేకపోతే జనరలీ మీడియానైనా కామన్ మెన్ అయినా ఏమనుకుంటారంటే సిబిఐ ఈడీని మార్చి వాడుతుంటారు. సిబిఐ వేరు, ఈడీ వేరు. ఈడీ తనంతల తాను ఒక కేసుని లేకపోతే ఒక క్రైమ్, ఒక ఎలిజిడ్ క్రైమ్ని సెపరేట్గా దర్యాప్తు చేయదు. ఏదైనా దానికి ఒక సబ్స్టాంటివ్ ఒఫెన్స్ అంటారు. సబ్స్టాంటివ్ ఒఫెన్స్ అంటే, సబ్స్టాంటివ్ అంటే నేను మన వాడుక భాషల్లో చెప్తాను, మెయిన్ కేసు సిబిఐ దగ్గర ఉంది. మెయిన్ కేసు ఏంటి? ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ముడుపులైనా లేకపోతే ఇల్లీగల్ ప్రాఫిట్స్ అయినా అయ్యాయా కావా, దాంతో ఢిల్లీ గవర్నమెంట్కి లేకపోతే ఢిల్లీ ఎక్స్చెక్కర్కి ఏదన్నా ప్రాబ్లం జరిగిందా లేకపోతే లాసెస్ వచ్చినాయా, ఇది సబ్స్టాంటివ్ మెయిన్ కేసు దర్యాప్తు ఎప్పుడైనా ఇక్కడ ఈ కేసులో సిబిఐ దర్యాప్తు స్టార్ట్ చేసింది. ఈ మెయిన్ కేసుకి సంబంధించిన మనీ లాండరింగ్ అంటే డబ్బులను మార్పిడి చేయడం, డబ్బులను ఇల్లీగలీ మార్పిడి అంటే లైక్ లిటరలీ ఇస్త్రీనే, లాండరింగ్ అంటే ఇస్త్రీ చేసి మార్పిడి అంటే హవాలా ట్రాన్సాక్షన్ అయినా లేకపోతే ఇంకోటి ఏదైనా ఇల్లీగల్ మార్పిడి చేయడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనే ఒక సంస్థ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 కింద చూస్తుంది. సో మెయిన్ కేసు సిబిఐ దగ్గర, ఈ మనీ లాండరింగ్ ఆస్పెక్ట్ మాత్రం ఈడీ దగ్గర ఉంటుంది. అయితే సిబిఐ ఏం చేసింది ఈ కేసులో, మీరు 2 ఏళ్ల నుంచి చూస్తే సిబిఐ అలాగే ఈడీ కూడా 2 ఏళ్ల నుంచి ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వచ్చింది. సిబిఐ చాలా మందిని అరెస్ట్ చేసింది, ఈడీ కూడా అరెస్ట్ చేస్తూ చాలా మంది అప్రూవర్లుగా కూడా మారిండ్రు. అయితే అది అలా ఉండగా సిబిఐ కవితను ఒక ఏడాది ముందు అంటే ఒక ఏడాది ముందు విట్నెస్ లాగా ఇంట్రోగేషన్ చేసింది. ఇన్వెస్టిగేషన్ దేని కింద చేసింది? సిబిఐ ఇన్వెస్టిగేషన్ రెగ్యులర్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద ఉంటుంది. నేను మీ దగ్గరికి రాను, మీరే ఇంటికి రండి అని చెప్పేసి ఆ ఇంటికి రప్పించుకొని తను విట్నెస్ లాగా ఇంట్రోగేషన్ చేసిండ్రు. అయితే మొన్ననే ఒక 1 month కింద సిబిఐ తనను అక్యూజ్ లాగా అరేంజ్ చేసింది. ఇది ఇలా ఉండగా ఈడీ మనీ లాండరింగ్ మ్యాటర్లో చాలా మంది అప్రూవర్లుగా మారిండ్రు. చాలా మంది మీద అయితే మన రెగ్యులర్ అంటే మన ప్రేక్షకుల కోసము ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ ఉంటుంది మన రెగ్యులర్ క్రిమినల్ కేసులో. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో ఈసీఐఆర్ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని ఉంటుంది. ఈ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కవితకు సంబంధించిన వాళ్ళు అంటే ఇప్పుడు అరుణ్ రామచంద్ర పిల్లై, శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవ్ రెడ్డి, ఇంకా అదేంది పుచ్చిబాబు, ఇంకా మొన్ననే తన పిఏనో ఎవరో అనుకుంటా, వీళ్ళందరి మీద ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ ఫైల్ అయినాయి. దాంట్లో ప్రత్యేకంగా అరుణ్ రామచందర్ పిల్లై, నేను ఈ సౌత్ గ్రూప్ అంటే ఇదంతా ఒక అలిగేషన్, ఇప్పటికైతే అలిగేషన్ మాత్రమే, నేను అలాగే మాట్లాడతాను. ఈ ఎంటైర్ సౌత్ గ్రూప్లో అరుణ్ రామచందర్ పిల్లై, నేను ఇక్కడ నా ఇండిపెండెంట్ ఇండివిజువల్ కెపాసిటీలో కాదు, కవిత గారి రిప్రజెంటేటివ్ గానే నేను ఈ ట్రాన్సాక్షన్లో పాల్గొన్నాను అని క్లియర్గా అప్రూవర్గా మారిండు. దాని తర్వాత అతను వాపస్ తీసుకునడానికి ప్రయత్నించిండు అండ్ అలా చేయలేరు, అది వేరే కథ. అయితే ఇప్పటి వరకు ఈసీఐఆర్లో ఇలా జరిగింది అని కవిత మీద వీళ్ళు ఈ అప్రూవర్లు ఇచ్చిన స్టేట్మెంట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయి. అయితే నిన్న స్పెసిఫికలీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు వచ్చింది? సర్చ్ అండ్ సీజర్
ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 కింద సెక్షన్ 17 కింద సర్చ్ అండ్ సీజర్ చేసే అవకాశము అర్హత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఉంటుంది. అయితే అందుకని నిన్న కవిత గారి ఇంటి మీద సోదాలు జరిగినాయి. సోదాలు జరిగినప్పుడు వాళ్ళకు ఏదన్నా ఒకటి ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ లాగా ఒక డాక్యుమెంటో లేకపోతే ఇంకేదైనా దొరికినప్పుడు వాళ్ళకు మాకు ఈమెను అంటే లైక్ ఆ వ్యక్తిని కస్టడీలోకి తీసుకునే అవసరం ఉంది. ఇప్పుడు ఈ క్షణంలో కస్టడీలోకి తీసుకోకపోతే కొన్ని ఎవిడెన్సెస్ అయినా లేకపోతే ఇంకోటి ఏదైనా మాకు మళ్ళీ దొరకకపోవచ్చు అనే ఒక కంక్లూజన్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా సెక్షన్ 19 అంటే సెక్షన్ 17 కింద సర్చ్ అండ్ సీజర్ అంటే సోదాలు, సెక్షన్ 19 కింద ఈ సర్చ్ అండ్ సీజర్ చేసినప్పుడు వాళ్ళకు కస్టడీలో తీసుకోవాలని అనిపించినప్పుడు ఖచ్చితంగా కస్టడీలో తీసుకోవడానికి ఆ వ్యక్తిని రిమాండ్లోకి ఖచ్చితంగా తీసుకోవచ్చు. అందుకనే నిన్న కవిత గారిని సోదాల మేరకు సోదాల కోసము సర్చ్ వారెంట్ ఇచ్చిండ్రు. దాని తర్వాత సోదాల మేరకు ఆమెను సెక్షన్ 19 రెడ్ విత్ సెక్షన్ 4 and 3 of Prevention of Money Laundering Act allegation offense మనీ లాండరింగ్ ఇక్కడ జరిగింది, దానికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, అందుకోసము తను మనీ లాండరింగ్ ఒఫెన్స్ కింద గిల్టీ అని సెక్షన్ 4 కింద పరిగణిస్తూ వాళ్ళు ఆమెను రిమాండ్లోకి తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఈ రిమాండ్లోకి తీసుకోవచ్చా తీసుకోరాదా, ఎన్ని రోజులు తీసుకుంటారు అనేది రౌస్ అవెన్యూ కోర్టు డిసైడ్ చేస్తుంది. అయితే ఇది ఇలా ఉండగా మనము ఈడీ కేసులు చూస్తేనైతే మేడం, అంటే నేను ఒక లాంగ్ ఆన్సర్ ఇస్తున్నా మీ షార్ట్ క్వశ్చన్కి, ఎందుకంటే ఈ ఆపోజిషన్ పార్టీలైనా కాంగ్రెస్ పార్టీ అయినా ఇంకా చాలా రీజనల్ పార్టీస్ ఈ బడా బాబులు బిజినెస్ మెన్ అండ్ పాలిటీషియన్స్ చాలా మంది కలిసి సుప్రీం కోర్టులో చాలా పెటిషన్స్ వేసిండ్రు. ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ మన రాజ్యాంగంలో కల్పించిన ఒక భద్రత ఇంకా హక్కులకు భంగం కలిగిస్తుంది, చాలా స్ట్రిక్ట్ గా ఉంది, దీన్ని మీరు నీరు కార్చేసేయండి. బేసికలీ సుప్రీం కోర్టుని అడిగింది ఏంది, పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ని మీరు నీరు కార్చేసేయండి అని చెప్పేసి అడిగిండ్రు. అయితే సుప్రీం కోర్టు ఒక ఇంచుమించు 300 పేజీల జడ్జ్మెంట్లో ఖరాఖండిగా చెప్పింది ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఆర్థిక నేరాలకు సంబంధించింది. మనము భారతదేశంలో ఒక మర్డరో రేపో లేకపోతే ఇంకోటి ఏదైనా మేజర్ క్రైమ్ని ఎంత సీరియస్గా తీసుకుంటామో ఆర్థిక నేరాలను మనం చాలా చులకనగా నాన్ సీరియస్గా తీసుకుంటున్నాము. అది తప్పు. ఆర్థిక నేరాల వల్ల భారత ఎకానమీనే అంటే ఆర్థిక వ్యవస్థనే కృంగిపోతుంది, దాన్ని మనము ఖరాబ్ చేసేస్తున్నాం, అంటే దాన్ని ఎక్కడికి లేకుండా చేసేస్తున్నాము. పెద్ద మొత్తాన ధనము భారతదేశం నుంచి బయటకు వెళ్తుంది. అందుకోసం ఆర్థిక నేరాలని అంతే సీరియస్గా అంతే స్ట్రిక్ట్గా తీసుకోవాలి. మేము పిఎంఎల్ఏని ముట్టేదే లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అయితే అలా ఉన్న ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో వీళ్ళకు అందరికీ ఉన్న కోపము ఇంకోటి ఉంది. ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ లో బెయిల్ కోసము రెగ్యులర్ బెయిల్లో ఏమేం చూస్తారు, ఫ్లైట్ రిస్క్ అంటే పారిపోతారేమో అనేది, ఇంకోటి ఏంది ఎవిడెన్స్ ప్యాంపరింగ్ చేస్తారు, ఇక్కడికి చేసేస్తారు, లేకపోతే ఎవిడెన్స్ ని మాయం చేసేస్తారు అనేది, ఇంకోటి ఏంది విట్నెస్ ఇంటిమిడేషన్ అంటే సాక్షులను భయభ్రాంతులకు గురి చేస్తారు అనేది. ఈ 3 ఆస్పెక్ట్స్ మీద రెగ్యులర్ కోర్ట్స్ బెయిల్ ఇవ్వాలనా ఇవ్వద్దా అనేది డిసైడ్ చేస్తాయి. ఇక్కడ ఈ 3 ఆస్పెక్ట్స్తో పాటు ఇంకో 4వ అంశం కూడా ఉంది. ఏంటంటే ఈడీ కోర్టు ఖచ్చితంగా ఈ మనిషి అవసరము ఇన్వెస్టిగేషన్ కోసము ఎన్ని రోజులు ఉన్నదో ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేంత వరకు బెయిల్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టు కూడా దీన్ని పరిగణిస్తుంది. ఏంటంటే వాళ్ళనే అడుగుతుంది
అడుగుతుంది, ఈడీ ఆఫీషియల్స్నే అడుగుతుంది, మీ ఇన్వెస్టిగేషన్ పూర్తయిందా, ఈ మనిషితో మీ అవసరం అంటే మీ ఇన్వెస్టిగేషన్లో మీ అవసరము పూర్తయిందా, మీ ఇన్వెస్టిగేషన్ పూర్తయి మీరు ఛార్జ్ షీటో ఫైనల్ రిపోర్టో ఇవ్వడానికి రెడీ ఉన్నారా, అప్పుడే బెయిల్ గ్రాంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకనే మనీష్ సిసోడియా అంటే ఈ లిక్కర్ కుంభకోణంలో ఎక్సైజ్ మినిస్టర్ ఉండే అతను, ఆయనకు ఇప్పటి వరకు ఐ థింక్ ఇది 6సారో ఏందో ఆయన బెయిల్ కోసం ప్రయత్నించినప్పుడు మళ్ళీ చుక్కెదురైంది ఆయనకు నిన్ననే. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులోనైతే బెయిల్ ఇచ్చే అవకాశము చాలా అంటే దాని అవసరము చాలా ఎక్కువగా ఉంటాయి, దాని రెస్ట్రిక్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఆ రెస్ట్రిక్షన్స్ని కవిత మీట్ అయినప్పుడే తనకు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ నేను రెగ్యులర్గా చెప్తున్నాను, కానీ ఇక్కడ రిమాండే అలౌ చేస్తారా, రిమాండ్ ఎన్ని రోజులకు అలౌ చేస్తారు, దాని తర్వాత పొడిగిస్తారా, అది ఈడీ కోర్టు మీద డిపెండ్ అయి ఉంటుంది. సో విల్ హ్యావ్ టు సీ. మేడం ఇదంతా అంటే నిన్న సోదాలు జరుపుతామని వచ్చి డైరెక్ట్ అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, ఫ్లైట్ కూడా ముందే బుక్ చేసుకున్నారు, ఇదంతా ప్రీ ప్లాన్డ్ అనుకోవచ్చా మనం? ప్రీ ప్లాన్డ్ అనుకోవడానికి ఉండదండి, ఎందుకంటే సోదాలు జరపడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఒక సర్చ్ వారెంట్తో వచ్చిండ్రు. అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్కి లోబడే ఉంది. దాని తర్వాత ఆ సోదాల మేరకే ఆమెను అరెస్ట్ చేస్తాము అని కూడా వాళ్ళు అనుకొని ఆ సోదాల మేరకే వాళ్ళు అరెస్ట్ చేస్తామని చెప్పేసి రిమాండ్ అరెస్ట్ మెమోని కూడా ఇచ్చిండ్రు. సో ఇదంతా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో భాగంగా అంటే భాగం అయినప్పుడు దాన్ని ఒక ప్రీ ప్లాన్డ్గా లేకపోతే ఒక ఇంకో ఏదైనా మోటివో లేకపోతే కవిత గారిని కావాలనుకునే అరెస్ట్ చేస్తున్నారు అని అనుకోవడానికి వీలు ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు చట్టానికి విరుద్ధంగా చేస్తుంటే దాన్ని ప్రీ ప్లాన్డో లేకపోతే చట్టాన్ని వాళ్ళ గుప్పిట్లోకి తీసుకుంటున్నారు అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ క్లియర్గా చట్టానికి లోబడే వాళ్ళు ఆ ప్రొసీజర్ని అయితే ఫాలో అయినరు. ఆ ప్రొసీజర్ని ఫాలో అయిన తర్వాత కూడా ప్రీ ప్లాన్డ్ అని అనుకుంటే ఇక నేను ఎవరెవరి విఘ్నతకు వదిలేస్తానండి. సో చూసారు కదా ఫేమస్ లాయర్ రచన గారి మాటలు. సో చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.